హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మీకు బీరకాయ మీద తొక్కులు ఉంటాయి కదా, దాంతో బీరకాయ తొక్కు పచ్చడి చేసి చూపిస్తానండి. దీనికోసం కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి నేను కళాయిలో వేసుకుని కొద్దిగా ఆయిల్తో ఇలా పచ్చిమిర్చిని మూత పెట్టి వేయించుకుంటున్నానండి. ఇవి బాగా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత బీరకాయలు మనం కూర చేసేటప్పుడు పైన తొక్కుల్ని తీసివేసి కొంచెం శుభ్రంగా కడిగి వాటిని తీసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఇలా శుభ్రం చేసుకున్న తొక్కుల్ని వేస్తున్నాను. ఈ తొక్కుల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసాను. తర్వాత ఈ ముక్కలు తొందరగా సాఫ్ట్గా అవటానికి మనం ఉప్పు యాడ్ చేయాలి. నేను ఇక్కడ కల్లుప్పుని 1 టీ స్పూన్ దాకా వేస్తున్నానండి. ఇలా వేసాక ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఈ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు మనం ఇలా మగ్గించుకోవాలండి. ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత దీనిలో నేను ఒక 3 టమాటాలు ముక్కలు కట్ చేసి తర్వాత 2 రెమ్మలు చింతపండు వేసానండి. ఇవి వేసాక ఒకసారి బాగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం మగ్గించుకోవాలండి బాగా. ఈ టమాటాల్లో వాటర్ ఉంటుంది కదా, అదంతా వచ్చి మొత్తం ఎగిరి డ్రైగా అయ్యే వరకు మనం ఈ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక పిడికెడు కొత్తిమీర కూడా తరిగి నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇలా మొత్తం ఇలా డ్రైగా అయిపోయింది. ఈ టైం వరకు మగ్గించుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మిక్సీలో పొడి చేసుకుందాం. దీనికోసం ముందుగా జీలకర్ర, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి ఒకసారి మిక్సీలో వేసుకుని బాగా తిప్పుకున్న తర్వాత ఈ బీరకాయ తొక్కులు, టమాటా ముక్కల్ని కూడా అందులో వేసుకుని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా రెడీ అయిపోతుంది. దీనికి ఇప్పుడు మనం పోపు యాడ్ చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకుని ఇలా పోపు యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా దోశల్లోకైనా అన్నంలోకైనా టేస్టీగా ఉండే బీరకాయ తొక్కుల పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.